ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్‌లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయాన్ని ధ్యానాన్ని ప్రారంభించాం. న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం. ఆ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకున్నాం మనం. కనానును పూర్తిగా జయించుటలో విఫలమైన ఇశ్రాయేలీయులు. అంటే వాగ్దాన దేశాన్ని వారు జయించారు. కానీ సంపూర్ణముగా జయించుటలో వారు విఫలమయ్యారు. 36 వచనాలున్న ఈ అధ్యాయం 3 భాగాలుగా మనము విభజన చేశాం. 1 నుండి 21వ వచనం వరకు దక్షిణ కనానును పాక్షికముగా జయించిన యూదా వంశస్థులు. రెండవ భాగం 22 నుండి 29 వరకు మధ్య కనానును పాక్షికముగా జయించిన ఎఫ్రాయిము ఇంటివారు. ఉత్తర కనా మూడవ భాగం 30 నుండి 36 వరకు ఉత్తర కనానును జయించుటలో విఫలమైన మిగతా గోత్రాలు ఇశ్రాయేలీయులు. ప్రియులారా, మొదటి 3 వచనాలను మనము ధ్యానము చేశాం. అంటే ఈ కనానీయులతో పోరాటానికి ఎవరు వెళ్ళాలి అన్నప్పుడు దేవుడు యూదావారు వెళ్ళాలి అన్నాడు. కానీ యూదావారు దేవుడు వారికిచ్చిన మాట చొప్పున వారు వెళ్ళక, దేవుని యందు సంపూర్ణంగా విశ్వాసముంచక, వారు ఈ సిమియోనీయులను కూడా తమతో కూడా రమ్మని వారు యుద్ధానికి తీసుకొని వెళ్ళుట, తద్వారా వారు మరి దేవుని మాట ద్వారా వారు సంపూర్ణమైన విజయాన్ని పొందలేకపోవుట మనము గమనించాం. తర్వాత 4 నుండి 7 వచనాలలో యూదా వంశస్థులు అదోనీ బెజెక్ అనే ఒక రాజును బంధించుట, శిక్షించుట. అదోనీ బెజెక్ను బంధించుట, శిక్షించుట. ఈ భాగములో 4వ వచనములో కనానీయుల మీదికి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను, పెరిజ్జీయులను వారికి అప్పగించెను గనుక బెజెకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. వారు బెజెకులో ఆదోని బెజెకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను, పెరిజ్జీయులను హతము చేసిరి. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. సో ఈ రాజు ప్రతిఫలము పొందిన అదోనీ బెజెక్, అనగా ఈ పాలు తేనెలు ప్రవహించే దేశముందే, ఇది ఒకప్పుడు కనానీయులు ఉన్నారు, అక్కడ హిత్తీయులు ఉన్నారు, అమోరీయులు ఉన్నారు, పెరిజ్జీయులు ఉన్నారు, హెవీయులు ఉన్నారు, యెబూసీనీయులు ఉన్నారు. దేవుడు ఆ దేశములోనికి వారిని రప్పగించి, ఇశ్రాయేలును రప్పించి ఆ దేశస్థులను వారి చేతికి ఆయన అప్పగించాడు. సమూయేలు మొదటి గ్రంథం 14:6లో యోనాతాను అంటాడు, ఈ సున్నతి లేని వారి దండు కాపురల మీదికి పోదుము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో ఆయన పలికాడు. ప్రియులారా, అప్పగించువాడు దేవుడే కదా. మన పోరాటము ద్వారా మనం రక్షణ పొందలేదు. మన పోరాటము ద్వారా అపవాది మీద విజయాన్ని పొందలేదు. మన పోరాటము ద్వారా మనము మరణం మీద, సమాధి మీద మనం విజయాన్ని పొందలేదు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శిలువలో చేసిన కార్యము ద్వారా, ఆయన మరణ పునరుత్థానముల ద్వారా, మన పాపమునకు ఆయన శిక్షను భరించుట ద్వారా అపవాది వాని సేనను ఆయన మనకు అప్పగించాడు. మాత్రమే కాదు, ఈ అదోనీ బెజెక్ ఏం చేశారు వారు? 6-7 వచనాల్లో అదోనీ బెజెక్ పారిపోగా వారు అతనిని తరిమి పట్టుకుని అతని కాలు చేతుల బొటని వ్రేళ్లను కోసివేసిరి. 7వ వచనం, అప్పుడు అదోనీ బెజెక్ తమ కాళ్ళ చేతుల బొటన వ్రేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి.
నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలము ఇచ్చెనని వారు యెరూషలేమునకు అతనిని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయెను. కదా ఈ భాగంలో మనము గమనిస్తుండగా దేవుడు న్యాయవంతుడైన దేవుడు. సరే ఇక్కడ అదోని బెజెక్‌ను వారి చేతికి అప్పగించటం, వారు అతని చేతుల బొటనవేళ్లను, కాళ్ళ బొటనవేళ్లను వారు కత్తిరించటం. కారణం ఏమిటంటే, అతడు ఏ నేరమైతే, ఏ పాపమైతే వేరే రాజులకు చేశాడో, అదే శిక్ష అతని మీదికి దేవుడు రప్పించాడు. అందుకే ధర్మశాస్త్రములో ఈ వాగ్దాన దేశములో ఇశ్రాయేలీయులు ఏమి చెయ్యమని వారికి చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 16వ వచనములో ఆయన అన్నాడు, నేను స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో ఈ జనుల పురములలో ఊపిరిగల దేనిని బ్రతికనీయ కూడదు. ఎందుకంట వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబుసీనీయులు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యములు రీతిగా అన్నాడు. కారణం ఏమిటి అంటే, వారు చేసిన హేయమైన కార్యములు ఆ దేశమే వారిని క్రక్కివేయడానికి ఇష్టపడింది. అందుకే దేవుడు వారు చేసిన హేయమైన కార్యములను బట్టి వారిని ఆ దేశములో నుండి ఆయన వెళ్ళగొట్టాడు. మాత్రమే కాదు, అదోని బెజెక్ విషయములో కూడా అదోని బెజెక్, అడోనై బెజెక్ అనగా అతడు మెరుపునకు ప్రభువు అని అర్థం. అడోనై అంటే ప్రభువు, బెజెక్ అనగా మెరుపు అనగా ఆయన మెరుపునకు ప్రభువు. క్రూరత్వము ఎంత భయంకరమైనది అంటే, అతని క్రూరత్వానికి ఇతరులు భయాన్ని రేకించే విధంగా అతడు చేసినవాడు. అసలు ఈ బెజెక్ ఏం చేశాడు? 70 మంది రాజులను ఓడించాడు. 70 మంది రాజులను బంధించాడు. ఈ 70 మంది రాజుల వారి చేతి బొటన వేళ్లను, కాళ్ళ బొటన వేళ్లను కత్తిరించి ఒక కుక్కల వలె తన భోజనపు బల్ల క్రింద వారిని దాసులుగా చేసుకున్నాడు. అక్కడే వారి జీవితం అంతా వారు చనిపోయారు. అందుకే దేవుడు ఏం చేశాడు? తాను చేసినట్లుగాని దేవుడు వారి మీదకి శిక్షను పంపాడు. కదా ఇశ్రాయేలీయులతో కూడా దేవుడు ఏమన్నాడు? నిర్గమాకాండం 21వ అధ్యాయములో 23, 24, 25 వచనాల్లో, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ నియమింపవలెను. అంటే అర్థం ఏంటంటే, దానికి మించి వారి ప్రాణమును తీయవద్దు అన్నాడు దేవుడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది కదా, వారి ప్రాణమును తీయవద్దు. ఒకవేళ ప్రాణం తీశాడా, ప్రాణం తీయండి. కన్ను తీశాడా, ప్రాణం తీయవద్దు. చెయ్యి తీశాడా, ప్రాణం తీయవద్దు. గాయం చేశాడా, గాయాన్ని బట్టి ప్రాణము తీయవద్దు. దేవుడు ఇక్కడ కూడా తన కృపను, తన కనికరమును అన్యుల ఎడల, క్రూరుల ఎడల కూడా ఆయన చూపిస్తున్న దేవుడు. అందుకే ప్రతీకారము తీర్చుకొను పని దేవునిదే ప్రియులారా. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయం ఒక మాట అన్నాడు చూడండి, అక్కడ 19, 17 వచనాల్లో, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును. ఈనాడు మనమే దేవుళ్ళమైపోతున్నాం. దేవుని స్థానములోనికి వెళ్ళి ధర్మశాస్త్రం అనే కొరడా పట్టుకొని ప్రజల మీద తీర్పు తీర్చే నాయకులుగా చలామణైపోతున్న వేషధారులైన సేవకులారా, క్రైస్తవ సేవకులారా, వేషధారులైన విశ్వాసులారా, ప్రభు పని అది. వాస్తవానికి నీ మీదికి శిక్ష రావాలి, నీ మీదికి తీర్పు రావాలి.
తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మీదికి ఆ తీర్పును పంపిన దేవుని కృప మీకు అర్థం కాలేదా? ఆయనే ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆయనే న్యాయమైన తీర్పు జరిగించేవాడు. అక్కడే రోమాపత్రిక 12వ అధ్యాయం 17వ వచనములో ఏమన్నాడు? కీడుకు ప్రతి కీడెవనికి చెయ్యవద్దు. ఈనాడు కీడు చెయ్యకపోయినా పగబట్టి కీడు చేసేవారున్నారు. దేవుడన్నాడు, కీడుకు కీడు ప్రతి కీడు చెయ్యవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచించండి. మనుష్యులందరి దృష్టికి. ఆ! అక్కడ చెడ్డవారున్నారా మనుషులు? మంచివారున్నారా? నీతిమంతులున్నారా? అనీతిమంతులున్నారా? మంచి వారుగా కనబడేవారున్నారా? దుష్టులుగా ఉన్నవారున్నారా? మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి మీరు ఆలోచించండి. సరైన దానిని మీరు ఆలోచించండి. సరైన దానిని చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు. నిజమే. బెజెకుకు ఆయన తీర్పును పంపాడు. అయితే ఈ తీర్పు ఆయన తన న్యాయమైన తీర్పును తీర్చాడు. న్యాయమైన తీర్పును తీర్చాడు. తర్వాత చూడండి 8వ వచనం, 9వ వచనం. యూదావారు పట్టుకొనిన పట్టణములు. యూదావారు పట్టుకొనిన పట్టణములు. యూదా వంశస్థులు యెరూషలేము మీదికి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చి వేసిరి. యెరూషలేము మీదికి, యెరూషలేం అంటే అప్పటికి ఇశ్రాయేలు వారు ఆ నగరాన్ని వారు స్వాధీనపరుచుకొనలేదు. అయితే యెరూషలేమును యెబూసీనీయులు అనేవారు వారు నియంత్రిస్తూ ఉన్నారు ఆ దినాల్లో. యూదావారు పూర్తిగా ఈ యెబూసీనీయులను తరిమివేయలేదు. దాని మీద విజయమును వారు సాధించలేదు. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 63వ వచనంలో యెరూషలేము నివాసులు యెబూసీనీయుల విషయానికొస్తే ఆ యెబూసీనీ వంశస్థులను వారు వెళ్ళగొట్టలేకపోయిరి. న్యాయాధిపతుల కాలములో యెబూసీనీయులు అక్కడే ఉన్నారు. దావీదు కాలము వరకు కూడా యెబూసీనీయులు ఆ ప్రాంతములోనే ఉన్నట్లుగా మనం చూడగలం. దావీదు ఆయన రాజ్యమునకు వచ్చి యెబూసీనీయులను ఆయన ఓడించేంత వరకు ఈ యెబూసీనీయులు యూదా వారిని బెదిరిస్తూనే వచ్చారు, అణిచివేస్తూనే వచ్చారు. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. యెబూసీనీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షమున వారు యెరూషలేమునకు వచ్చిరి. కదా, యెబూసీనీయులు అన్నారు, దావీదు మనకు దగ్గరకు రాగలడా? మనతో యుద్ధము చేయగలడా? యెబూసీనీయులను ఓడించటం అంటే కుంటివారిని, గుడ్డివారిని హతము చేసేంత ఇదా అన్నట్లుగా ఎగతాళిగా మాట్లాడారు. 9వ వచనములో దావీదు ఆ కోటలో కాపురముండి వారిని ఓడించాడు, దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. దానికి దావీదు పురము అనే పేరును పెట్టాడు. పురులారా, ఈనాడు మనము ఓడించాలి, మన సొంత శక్తి ద్వారా ఓడించాలి, మన సొంత నీతి ద్వారా ఓడించాలి. ఇది అసాధ్యం. ఆయనే ఓడించాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి వారిని పట్టి తెచ్చి బాహాటకముగా వేడుకకు కనబరిచాడు. వారిని ఓడించిన వాడాయన. ఆ ఓట ఆ ఓటమి వారు ఓడిపోగా ఆ విజయాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఎస్, నేను విజయుడను అని నమ్మాలి. నేను విజయుడను, నేను ఓడించిన వాడను అని నమ్మాలి. అపవాది ఎప్పుడో ఓడిపోయాడు. విశ్వాసం మనకు జయమిచ్చేది.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు, తనను వెదకు వారికి ప్రతిఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా, నమ్మవలెను గదా, నమ్మవలెను గదా. ఈనాడు చాలాసార్లు మనం పోరాడాలి అని ఆ పోరాటములోనికి వెళ్ళి క్రీస్తు పోరాటమును చాలా చిన్నదానిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన విజయమును మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఆ తర్వాత మనము గమనిస్తే 9, 10 వచనాల్లో తర్వాత యూదా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశమందును లోయ యందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయుల మీదికి పోయి షేషయిని, అహిమానును, తల్మాయిని హతము చేసిరి కదా. యూదా వారు కొండ ప్రాంతములలోనికి వెళ్ళి యుద్ధాన్ని చేశారు. వీరు దక్షిణ భూమి అనగా ఎడారి ప్రాంతములలోనికి వెళ్ళారు. లోయలు, పచ్చిక బయళ్ళలోనికి వారు వెళ్ళారు. హెబ్రోను దాదాపుగా యెరూషలేమునకు 40 కిలోమీటర్లు దక్షిణంగా ఉన్న ఒక కొండ ప్రాంతం. యూదా వారు కొండ ప్రాంతములకు వెళ్ళి యుద్ధాన్ని చేశారు. లోయ ప్రాంతములకు వెళ్ళి యుద్ధాన్ని చేశారు. ఎడారి భూమిలోనికి వెళ్ళి వారు యుద్ధాన్ని చేసి వారు దేవుని ద్వారా జయము పొందారు. శత్రువును వారు ఓడించారు అంటే ఓడించిన వాడు దేవుడే. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 16వ వచనము నుండి, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. తప్పించువాడు ఆయనే, పోరాడువాడు ఆయనే, విజయమిచ్చినవాడు ఆయనే. ఆయనే ఈనాడు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మదేవు. ఆయన ద్వారా మనకు విజయం. అందుకే యోహాను మొదటి పత్రిక 4:4 ఏమన్నాడు? చిన్నపిల్లలారా, అంటే ఈ విషయాలు మీకు తెలియకపోతే మీరు చిన్నపిల్లలే. మీ అనుభవం 50 ఏండ్లు ఉండవచ్చు, మీ వయస్సు 80 ఏండ్లు ఉండవచ్చు. ఈ విషయాలు అర్థం కాలేదా? ఇక్కడ చిన్నపిల్లలు అంటే సండే స్కూల్ కాదు. మీరు యేసుక్రీస్తు చేసిన ఆ సంపూర్ణమైన కార్యమును గ్రహించుటలో మీరు చిన్నపిల్లలుగా ఉన్నారు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. నిజమే, దేవుని సంబంధులే. కానీ ఈ సంగతిని మీరు గ్రహించాలి. మీలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. లోకములో ఉన్న వాని కంటే అపవాది గొప్పవాడు. అంటే అపవాది కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని. కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ద్వారా లోకాధికారి అపవాది వానిని, వాని సేనను మీరు జయించి ఉన్నారు. మనము జయము అనే భూమిలో నిలిచి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అపజయం అనే భూమిలో నిలవబడి లేము. అందుకే జయమును మనం ఎన్నడైనా సరే ఎత్తి పట్టుకొని దేవుని స్తుతించాలి. దేవా, నువ్వు నాకు జయమిచ్చినందుకై స్తోత్రం, నువ్వు నాకు జయమిచ్చినందుకై స్తోత్రం, నువ్వు నాకు జయమిచ్చినందుకై స్తోత్రం అని ఆయనకు స్తోత్రం చెల్లించాలి. మనకు జయ జీవితమును అనుగ్రహించిన దేవుడు. తర్వాత 11 నుండి 13వ వచనం వరకు కాలేబు తన వరములను ఇతరులు సేవ చేయడానికి ప్రేరేపించుట, లేదా కాలేబు తన సంతానమును ఇతరులు సేవలో ముందుకు రావడానికి వారిని ప్రోత్సహించుట కదా. నిజమైన విశ్వాసము ఇతరులను ప్రోత్సహించేది.
నిజమైన విశ్వాసము ఇతరులు కూడా దేవునిని సేవించటానికి ప్రేరేపించేది. ఇది భాగములో ఆయన పలికినటువంటి ఒక మాట 11వ వచనం. ఆ హెబ్రోను పేరు కిర్యత్ అర్బా, అంటే అర్బా యొక్క పట్టణం అది. అది ఉన్నతమైన దేవులుండిన పట్టణం అది. అది భయంకరులున్న పట్టణం, ఇనుప రథములున్న పట్టణం, కోట గోడలున్న పట్టణం కిర్యత్ అర్బా. అక్కడ నుండి వారు దేబీరు నివాసుల మీదికి పోయిరి. పూర్వము దేబీరు పేరు కిర్యత్ అర్బా, కిర్యత్ సెఫీర్ కదా, కిర్యత్ సెఫీర్, కిర్యత్ అర్బా, హెబ్రోను కదా. ఇక్కడ మనం గమనిస్తుండగా ఈ పట్టణాలను వారు పట్టుకోవడానికి వారు యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు కాలేబు ఒక మాట అన్నాడు. కాలేబు అనగా కుక్క అని అర్థం. అనగా ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. ఆనాడు యూదులకు అదొక అసహ్యమైన జంతువు. ఎన్నిక లేనివాడు, ఎన్నిక లేని వాణ్ణి దేవుడు ఎన్నుకొని తన కార్యములను జరిగించాడు. ఇది దేవుని కృప. మరొకటి, ఇతడు విశ్వాసము గలవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, దేవుని బలమునందు విశ్వాసం ఉంచినవాడు, దేవుని కార్యమునందు విశ్వాసం ఉంచినవాడు కదా. కాలేబు ఇలా అన్నాడు 12వ వచనంలో, కిర్యత్ సెఫీరును పట్టుకొని కొల్లబెట్టు వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా 13వ వచనం, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దానిని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేశాను. ఇప్పుడు ఒత్నీయేలు అనే ఒక వ్యక్తి కనపడుతున్నాడు. న్యాయాధిపతులలో మొదటి న్యాయాధిపతిగా ఇతడు నియమించబడ్డాడు. ఒత్నీయేల్ అనగా, ఏల్ అనగా దేవుడు, ఒత్నీయే ప్రభావము, సింహము, దేవుని ప్రభావము గలవాడు అని ఒక అర్థం ఉన్నది. దేవుని సింహము అని ఒక అర్థం ఉన్నది. అక్సా అనగా అలంకరించబడినది. ప్రియులారా, కాలేబు జీవితం, కాలేబు విశ్వాసం మనం యెహోషువ గ్రంథములో మనము గమనించగలం 15వ అధ్యాయములో. అలాగే ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తులో నుండి ప్రయాణమై అరణ్యములో ఉండగా వారు కనానును స్వాధీనం చేసుకోవాలి. దాని వేగు చూచుటకు 12 మందిని పంపినప్పుడు, వేగుల వారిని పంపినప్పుడు 10 మంది చెడ్డ సాక్ష్యాన్ని తెచ్చారు, 2 మాత్రమే మంచి సాక్ష్యాన్ని వారు తెచ్చారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30లో మాత్రమే కాదు, సంఖ్యాకాండం 14లో వారు నిలిచారు దేవుని కొరకు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయములో కాలేబు విశ్వాసము కొరకు దేవుడు అతనికి, కాలేబు నీవు ఏ భూభాగాన్నైతే నడిచి సంచరించి చూచావో ఆ భూభాగము నీకును నీ వారసులకును నీ సంతానమునకును స్వాస్థ్యముగా ఇచ్చెదను అని చెప్పాడు. అది ఈ కాలేబు. ప్రియులారా, పోరాడినవాడు, ఈ పోరాడినవాడు పోరాడే మరొక వ్యక్తికి దేవుడు తనకు అనుగ్రహించినటువంటి వరములను, కుమార్తెను వారికి ఇవ్వడానికి ఆయన ఒక సవాలు చేశాడు. పూర్వకాలములో, పాత నిబంధన కాలములో ఒక తండ్రి తన పిల్లల వివాహములపై నియంత్రణ కలిగి ఉండేవాడు. ఈ కాలములో కొన్ని స్థలాల్లో ఉండవచ్చు, కొన్ని స్థలాల్లో మనకు కనబడదు. సౌలు కూడా అన్నాడు, ఈ గొల్యాతును చంపిన వానికి నా కుమార్తెను నేనిచ్చి వివాహం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 25లో కదా. దావీదు ఆయన విశ్వాసము గలవాడుగా వెళ్ళి ఆయన యుద్ధము చేశాడు, గొల్యాతును ఓడించాడు, సౌలు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఆ తర్వాత అదే యెరూషలేములో ఆయన పట్టాభిషేకమును పొందాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి.
యెరూషలేము, కిర్యత్ తెర్బా, హెబ్రోను, కిర్యత్ సెఫిర్, ఇదంతా ఒకే భూభాగం. ఆనాడు కాలేబు సవాలు చేశాడు. ఒత్నీయేలు యుద్ధములో వారిని ఓడించి అక్సాని వివాహం చేసుకొని ఆ యెరూషలేం మీద రాజయ్యాడు. సౌలు సవాలు చేశాడు. దావీదు గొల్యాతును ఓడించాడు. అదే యెరూషలేములో దావీదు తన సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. ప్రియులారా, అక్సా సంగమునకు సూచనగా ఉండగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన పెళ్లి కుమారుడు అపవాదితో పోరాడి అపవాదిని ఓడించి ఆయన రెండవ రాకడలో అదే యెరూషలేము మీద ఆయన సింహాసనమును స్థాపిస్తాడు. ఒకే కేంద్రం, ఒకే సింహాసనం, ఒకే రాజదండం, ఒకే రాజ్యం, ఒకే శాసనం. ప్రియులారా, ప్రభు ఆయన జయించిన వాడు. సరే, ఇక్కడ పాఠం ఏమిటంటే మనము కూడా ఈ ఆధ్యాత్మిక స్వాస్థ్యమును ఇంకా విస్తారముగా సంపాదించటానికి దేవుడు మనకు వరములను అనుగ్రహించాడు. తలాంతులను ఆయన మనకు అనుగ్రహించాడు. ఆస్తిని ఆయన మనకు అప్పగించాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14, 15 వచనాల్లో ఒక మనుష్యుడు దేశాంతరముకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించి ఇట్లా అన్నాడు ఆయన, మీరు సంపాదించండి. 5 తలాంతులు గలవాడు 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు గలవాడు 2 తలాంతులు సంపాదించాడు. 1 తలాంతు గలవాడు భూమిని త్రవ్వి దానిని అక్కడ పాతి పెట్టినట్లుగా మనము గమనిస్తున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి వరములు అది కృపావరములు అన్నారు. ఇవి కృషి వరములు కాదు. ఇవి లేదా మన క్రియల ద్వారా మనము పొందిన వరములు కాదు. ఇవి కృప ద్వారా మనము పొందిన వరములు. అందుకే మనం ఏం చేయాలి? బోధించటమా, ఆతిథ్యం ఇవ్వడమా, ప్రార్థన చేయడమా, లేదా విశ్వాసము ద్వారా మరికొంతమందిని బలపరచటమా? దేవుడు నీకిచ్చినటువంటి ఆ వరమును నువ్వేం చేయాలి? ప్రజ్వలింపజేయాలి. ప్రజ్వలింపజేయాలి. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో ఏమన్నాడు పౌలు? ఓ తిమోతి, నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఈనాడు ఎవరైతే వరము పొందారో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గానము అనే తలాంతునిచ్చాడు. అందరూ పాడాలి. ఒకవేళ నీకు ఒక మధురమైన స్వరాన్ని దేవుడిచ్చాడా? వాక్యమును ఉపదేశించుట అనే వరమునిచ్చాడా? సంఘమును కాయుట అనే వరమునిచ్చాడా? ఇవి కృపావరాలు. వాటి ద్వారా మనము మరికొన్ని పట్టణములను స్వాధీనము చేసుకోవాలి. దేవుడు సొమ్మిచ్చాడా? ఆయన రాజ్య వ్యాప్తి కొరకై దానిని ఉపయోగించాలి. దేవుడు నీకు శక్తినిచ్చాడా? సంతానమునిచ్చాడా? ఆయన కొరకు దానిని వినియోగించాలి అని మనం గమనిస్తున్నాం. తర్వాత 14, 16 వచనాలలో అక్సా కాలేబును నీటి భూములను అడుగుట. అక్సా అంటే కుమార్తె తన తండ్రిని నీటి భూములను అడుగుట. చూడండి 14, 15 వచనాలు. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు, నీకేమి కావాలని అడిగాను. అందుకు ఆమె, దీవెన దయచేయుము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయుము. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను కదా. ఆమె ఏమడిగింది? నువ్వు నాకు దక్షిణ భూమిని ఇచ్చావు, ఎత్తైన పీఠ భూమిని ఇచ్చావు, నాకు నీటి మడుగులను కూడా దయచేయు, దీవెన దయచేయుము. ప్రియులారా, ఈనాడు
ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మనకు అనుగ్రహించినటువంటివి, లేదా తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించినటువంటివి ఎన్నో ఆయన అనుగ్రహించాడు కదా. మనకు రక్షణను అనుగ్రహించాడు ఆయన, ఆయన స్వస్థతను అనుగ్రహించాడు, ఆయన ఆశీర్వాదమును అనుగ్రహించాడు. భూలోకములో యేసుక్రీస్తు ప్రభువారు ఉండగా 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ, ఆయన పై వస్త్రపు చెంగు, ఆ నీలి వర్ణములో ఉన్న వస్త్రాన్ని ఆమె ముట్టుకోగాని ఆమె బాగుపడింది, స్వస్థతను అనుగ్రహించాడు. మరి కొంతమందికి ఆయన రక్షణను అనుగ్రహించాడు. జకయ్య, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. ఆయన పాప క్షమాపణ అనుగ్రహించాడు. లూకా సువార్త 7వ అధ్యాయములో ఆ పాపాత్మురాలైన స్త్రీతో అన్నాడు, ఈ పాపములు క్షమింపబడి ఉన్నవి. ప్రియులారా, ఈనాడు యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించి ఉండగా దక్షిణ భూములను దయచేశాడు ఆయన. రక్షణ ఇచ్చాడా? ఉచితముగా. నీతిమంతులనుగా మనలను చేశాడా? ఉచితముగా. ఆయన మనకు ఆశీర్వాదములను అనుగ్రహించాడా? ఎఫెసీ పత్రిక 1:3లో మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన మనకు అనుగ్రహించెను. ఇప్పుడైతే ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా మనము దీవెన దయచేయము అని అడగాలి అని ఆయన మనకు బోధిస్తున్నాడు. ఏం దీవెన దయచేయాలి ఆయన? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21లో మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున, మనలో కార్య సాధకమైన తన శక్తి ఆయన శక్తి మనలో ఉంది. మనలో కార్యమును జరిగించే ఆయన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. అసలు నీలో ఉన్న శక్తి, దేవుడు నీకు ఇచ్చినటువంటి శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నువ్వు గ్రహిస్తే ఆయన ఇంకా అనేకమైన వాటిని ఆయన అనుగ్రహిస్తాడు. ఈనాడు కొన్నిసార్లు మనకు మనముగా సంపాదించుకోవాలి. ఈనాడు ఈ స్వనీతి పరులు ఎక్కువైపోయారు. స్వనీతి పరులు ఆయన నీతిని విడిచిపెట్టారు కదా. నీతి కొరకు ఆకలు దప్పులు గలవారు దాన్ని లేనీతి. యేసుప్రభు వారు సువార్తల్లో అన్నాళ్ళేండి, మొదట నా నీతిని నా రాజ్యమును మొదట వెదకుడి. ఒక సంగతి గుర్తుపెట్టుకోండి, ఆది కాండము నుండి అపోస్తల కార్యములో మొదటి అధ్యాయము వరకు పాత నిబంధన సంగతులున్నాయి. అపోస్తుల కార్యము దగ్గర 2వ అధ్యాయం పెంతెకోస్తు పండుగ నుండి పత్రికలంతటిలో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మనకు ఎలా కార్యములు జరిగించాడో ఆ వెలుగులో మనము దైవ గ్రంథమును గమనించాలి. ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. ఎలా? రోమాపత్రిక 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, కృషి చేత కాదు, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. మళ్ళీ ఆయన నీతిమంతులను డిక్లేర్ చేశాడు. ఆయన గతములోన, వర్తమానములో కాదా, భవిష్యత్తులో కాదా, మనము ఎన్నటెన్నటికీ నీతిమంతులము అని ఆయన మనలను నీతిమంతులనుగా ఆయన తీర్చినవాడు. ప్రియులారా, మనము ఆయనను అడిగినప్పుడు ఆయన మనకు అత్యధికమైన, అంటే మనకు ఆశ ఉండాలి. దావీదు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. 16వ వచనములో మోషే మామయ్య అయిన కెయీను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణములో నుండి
అరాదు దక్షిణ దిక్కులోని యూద అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనులతో నివసించిరి. మోషే మామయైన కెయీను కుమార్. మోషే మామకు ఎన్ని పేర్లు? ఆ! రగూయేల, యిత్రోన, కెయీన. కెయీను జాతివాడు అని అర్థం ఇక్కడ. అబ్రహాముకు, కెతూరాకు పుట్టినటువంటి ఈ సంతానములో ఈ మిద్యాను సంతానము వారు, అందులో ఈ కెయీను జాతి, ఈ కెయీను ప్రాంతమునకు చెందినవారు. వీరు యూదా వారితో కలిసి ఖర్జూరపు చెట్ల పట్టణం అక్కడ నివసించారు. అక్కడ నుండి వీరేం చేశారు? హెబ్రోను, యెరూషలేము ఆయన వచ్చారు. యెరికో నుండి యెరూషలేమునకు వారు ప్రయాణమయ్యారు. యెరికో, శపితమైనటువంటి యెరికో. యెహోషువ 6వ అధ్యాయములో జనుల చేత ఆయన ప్రమాణము చేయించాడు. ఎవరైతే ఈ యెరికో పట్టణాన్ని తిరిగి కడతారో వారు శపింపబడతారు అన్నాడు. 6వ అధ్యాయం 26వ వచనములో. ప్రియులారా, అయితే యేసు క్రీస్తు ప్రభువారు ఈ యెరికో పట్టణమును ఆయన దర్శించాడు. యెరికో పట్టణమును దర్శించాడు. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదివినప్పుడు ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి అనే మాట ఉంది. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి. అక్కడ పాపాత్ముడని పిలువబడే జక్కయ్యను దర్శించాడు ఆయన. జక్కయ్య యేసు ప్రభువును చూడాలని ఆశ గలవాడు. అయితే ప్రభు అక్కడికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగుము అని ఆ శపితమైన ఆ భూమిలో ఆయన అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఆశీర్వాదముగా మార్చబడిన యెరికో, ఆ యెరికోలో ఉన్నవారు వారు యెరూషలేమునకు ప్రయాణమయ్యారు. షాలేం, సమాధానం. యెరూషలేం, సమాధాన పట్టణం. శాపాన్ని తీసివేశాడు, సమాధానమును అనుగ్రహించాడు. శాపాన్ని తీసివేసి ఆశీర్వాదమును అనుగ్రహించాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనములో 13, 14 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలి. ధర్మశాస్త్రం ఏమంటుంది? మీరు అది చేయాలి, ఇది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి కాదు. కేవలం యేసు ప్రభు వారు ఆ శాపము నుండి మనలను విమోచించాడు. యెరికో అనే ప్రాంతము నుండి యెరూషలేం అనే ప్రాంతమునకు ఆయన మనలను నడిపించాడు. ప్రియులారా, ప్రభు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదముల మీద, కృప మీద ఆనుకొని మరెక్కువగా మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు నిర్మలమైన మనసాక్షులము గలవారమై ఆనందముతో దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధిస్తూ నిశ్చయతతో దేవుని సేవలో కొనసాగుతూ ఆయన మహిమార్థమై జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.